ఈరోజు మరో చిన్న కథ మీకోసం. ఇంద్రియం, మనస్సు, బుద్ధి, అహంభావం ఈ నాలుగింటిని అంతఃకరణ చతుష్టయం అంటారు. వీటిని విడివిడిగా చెప్పబడినా ఇవి మనస్సు అనే ఒకే పదం. అంటే మనసు పేరుతోనే ఇవన్నీ పనిచేస్తాయన్నమాట. మనసు చంచల స్వభావం కలది. మనసును నిశ్చల స్థితికి తేగలగాలి. అది తనంత తానుగా పనిచేయలేదు. మనసుకు ఒక ఆధారం చూపించాలి. ఎలా అంటే ఒక రేవులో ఓడ ఆగి ఉంది. దాని జెండాపై ఒక కాకి వాలింది. ఇంతలో నౌకను వదిలారు. నౌక సముద్రంలో ప్రయాణిస్తున్నది. దానితోనే కాకి కూడా. కాకికి లేచి తిరగడం, కొత్త ప్రదేశంలో వాలడం అలవాటు కదా. కాకి లేచింది. కానీ వాలడానికి ఒక జెండా తప్ప ఆ సముద్రంలో మరో చోటు ఏది దానికి కనబడలేదు. కనుక తిరిగి అదే ఏ ఆధారం లేక జెండా మీదే వాలింది. ఇలా మరలా చేసి చివరకు ఏ ఆధారం లేదు కాబట్టి జెండా మాత్రమే ఆధారం అని తెలుసుకొని కదలకుండా కూర్చుండిపోయింది. దీనినే నౌకాగ్రకాక న్యాయం అంటారు. అలానే మనసుకు కూడా భగవన్నామస్మరణ అనేది ఆధారంగా చేసి వేరే పదార్థం జోలికి పోనీయకుండా ఉంటే అదే మన ధ్యేయ వస్తువైనప్పుడు పరమాత్మ తత్వాన్ని మనలో భాసింపచేస్తుంది. ధన్యవాదాలు.